వెల్కమ్ టు గురు టెక్ ఛానల్. సో మనం లైనక్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి లాజికల్ వాల్యూమ్ స్నాప్షాట్. ఇక్కడ మీరు సో ఈ స్నాప్షాట్ అంటే మనకేమంటే లైక్ మనము బ్యాకప్ ఫైల్ లాగా ఇప్పుడు ఒక ఒరిజినల్ ఫైల్ ఉంది అనుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ ఫైల్. సో ఈ ఒరిజినల్ ఫైల్లో మనం ఏమన్నా ఆపరేషన్స్ లైక్ ఏదైనా క్రిటికల్ ప్రాసెసెస్ కానీ లేకపోతే కాంప్లికేటెడ్ థింగ్స్ కానీ చేసేటప్పుడు ఈ ఇక్కడ ఒరిజినల్ ఫైల్లో ఉండే ఫైల్స్ అంతా మనకి ఏమవుతుంది, డేటా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ అన్నా ఉంటుంది, లేకపోతే ఎర్రర్ ఏమన్నా అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఒక స్నాప్షాట్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి ఈ స్నాప్షాట్ క్రియేట్ చేసుకుంటే ఈ ఒరిజినల్ ఫైల్ సిస్టంలో ఉండే ఫైల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి, లైక్ బ్యాకప్ లాగా స్టోర్ అవుతాయి. లైక్ కంటెంట్ అనేవి స్టోర్ అవ్వదు కానీ మనకి డేటా బ్లాక్స్ లాగా దీంట్లో స్టోర్ అవుతుంది. సో మనము ఈజీగా దీన్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము కన్సోల్లోకి వచ్చేసి ఎలా చేసుకోవాలి చూద్దాం. సో అంతకంటే ముందు ఇంకొక విషయం మీకు. సో ఇక్కడ మనము ఒక లాజికల్ వాల్యూమ్కి మనము స్నాప్షాట్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో మన స్నాప్షాట్ సైజ్ అనేది లాజికల్ వాల్యూమ్ సైజ్ కంటే ఎక్స్ట్రాగా ఉండాలి. ఓకేనా? ఇది ఎప్పుడు అంటే మనము ఎక్స్ట్రీమ్ టాస్క్స్ చేసేటప్పుడు మనకి ఇట్లా ఉండాలి. అదే లేకపోతే మనము స్నాప్షాట్ సైజ్ అనేది ఈక్వల్ టు మన ఎల్వి సైజ్ ఎప్పుడంటే ఇది మనకి ఒక లైక్ మోడరేట్ టాస్క్స్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ స్నాప్షాట్ సైజ్ అనేది లైక్ లెస్ దాన్ ఎల్వి సైజ్ ఎప్పుడు ఉండాలంటే లో పర్ఫార్మెన్స్ టాస్క్స్ మనం చేసేటప్పుడు ఈ ఎల్వి సైజ్ అనేది ఎక్కువ ఉండాలి దీని స్నాప్షాట్ సైజ్ కంటే. ఓకేనా? ఇంకా మనం కన్సోల్లోకి వెళ్ళిపోదాం. సో ఇంక మనం కన్సోల్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ ఇక్కడ నాకు ఎస్డిఈ అనేసి ఒకటి ఉంది. సో ఎస్డిఈ డిస్క్లో VG4 LB4 అనేసి ఉన్నది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము అన్మౌంట్ అనేది చేయము, లేకపోతే ఈ సిస్టమ్కి మనం ఫర్దర్గా ముందుగానే మనం కమాండ్స్ ఇచ్చి ఇట్లా చేస్తాం అనేది చెప్పము, డైరెక్ట్ మనము క్రియేట్ చేసుకోవడమే. సో ఇక్కడ ఎల్వి క్రియేట్ -L ఇక్కడ నేను ఒక 400 MB క్రియేట్ చేసుకోవాలనుకుంటాను. సో 400 MB -S అని ఇస్తాను. ఇక్కడ S అని ఇస్తే నేను స్నాప్షాట్ చేస్తున్నాను అనేసి -N ఇచ్చి మన స్నాప్షాట్కి నేమ్ నేను SNPS అని ఇస్తాను. అండ్ నెక్స్ట్ మన ఎల్వి పాత్ సో /dev/VG4/LV4. సో ఇక్కడ మనకు చూసుకుంటే రెడ్యూసింగ్ కౌ సైజ్ 400 MB టు మ్యాక్సిమం యూజబుల్ సైజ్ 204 MB అని చూపించింది కదా. సో అది ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే కౌ సైజ్ అనేది 204 MB ఉంటుంది, మన స్నాప్ సైజ్ అనేది 200 MB ఉంటుంది. రెండు కలిపి మనకు 400 MBగా క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మనకు చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఇది డైరెక్ట్ మేక్ ఫైల్ సిస్టము ఇదే చేసుకునేస్తుంది, మనకేం పని లేదు మళ్ళీ మేక్ ఫైల్ సిస్టమ్ చేయడము. సో మనము దీన్ని ఈ స్నాప్షాట్ని మనము పర్మనెంట్గా ఎప్పుడైనా మౌంట్ చేసుకోం కానీ లైక్ టెంపరీగానే మౌంట్ చేసుకుంటాం. సో అలా మౌంట్ చేసుకునే దానికి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుందాం. mkdir/snapshot అనేసి ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. స్నాప్షాట్ 3 అని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ టెంపరీగా మౌంట్ చేసేదానికి మనం ఏం యూజ్ చేస్తాం అంటే mount/dev/mapper/ మన యొక్క VG నేమ్ అయింది VG4, దాని తర్వాత -SNPS అంటే మన స్నాప్షాట్ యొక్క లాజికల్ వాల్యూమ్ నేమ్, తర్వాత స్పేస్ ఇచ్చి మన యొక్క స్నాప్షాట్ 3. సో ఇక్కడ చూసుకుంటే LSBLK చూసుకుంటే మనకు స్నాప్షాట్ 3 అనేది ఇక్కడ మౌంట్ అయిపోయి ఉంటుంది. ఇలా మనము స్నాప్షాట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో స్నాప్షాట్ అయితే క్రియేట్ చేసుకోవడం ఇలా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్లో వస్తాం. సో మీకు ఇది అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేసి షేర్ చేయండి.
మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.